ఆ ఎగ్జామ్ ఇచ్చే ముందు యాంగ్జైటీని ఎలా డీల్ చేయాలి? సో ఫస్ట్ మనకి యాంగ్జైటీ అంటే ఏంటో అర్థం కావాలి. చాలా మందికి యాంగ్జైటీ అని అనుకోరు, అది రియాలిటీ అనుకుంటారు. ప్రాబ్లం అది. డిప్రెషన్, యాంగ్జైటీ రెండు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తాను ఇది. డిప్రెషన్ అంటే మన పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడడం. యాంగ్జైటీ అంటే ఫ్యూచర్లో ఏం జరిగిపోద్దో, అంత చెడే జరుగుద్దేమో అని భయంతో ఆలోచించడం. సో ఫ్యూచర్లో భయంతో చూస్తే యాంగ్జైటీ వస్తే, పాస్ట్ బాధతో చూస్తే డిప్రెషన్ వస్తుంది. యూ కెన్ రిప్లేస్ దిస్ ఇన్ 2 ways. సీ యువర్ పాస్ట్ విత్ గ్రాటిట్యూడ్. బాధపడడం కన్నా ఏంది ఇట్లా జరిగిపోయిందని, ఈ వరకు బతకున్నాం, ఇంత దూరం వచ్చినాం, బీ వెరీ గ్రేట్ఫుల్. బికాస్ రైట్ నౌ యూ హ్యావ్ ఎ లైఫ్ వేర్ యూ హ్యావ్ ఆపర్చునిటీస్ టు డూ ఎనీథింగ్. అండ్ పాస్ట్ని తలుచుకొని మనం బాధపడే చాలా విషయాలు మనకి చాలా లెసన్స్ కూడా నేర్పించుంటాయి సార్. దాని మీద ఫోకస్ చేయొచ్చు. వెరీ గుడ్. చాలా లెసన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాంటిది మళ్ళీ మీకు రిపీట్ అవ్వదు లైఫ్. ఎంత అదృష్టం అందరూ ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ నేర్చుకుంటున్నారంటే, ఎప్పుడో 40, 50, 60 సంవత్సరాల తర్వాత ఇలాంటివి జరుగుంటే ఆ పాస్ట్లో మీరు ఏదైతే బాధపడుతున్నారు ఆ ఏజ్లో భరించలేం కదా. భరించలేదు. ఇప్పుడంటే యంగ్ కాబట్టి ఇట్స్ ఓకే. దిస్ ఇస్ ద టైమ్ టు మేక్ మిస్టేక్స్.